వెళ్ళి దాక్కోండి, లేదంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు. అన్న ఒక మలాయ్ కుల్ఫీ ఇవ్వండి. క్లాసికల్ సింగర్ కుల్ఫియా. సింగర్స్ ఎవరు చల్లటి వాటిని తినరు. ఎనీ డౌట్? అంతేకాదు ఈయన గొంతు కూడా బాగోలేదు. ఏంటి చీకో, ఏం చేస్తున్నావు? అద్భుతంగా ఉన్నాను. హనీ చాలా బాగా పాడుతున్నావు. ఎనీ డౌట్స్? అద్భుతం అద్భుతం. నీలో ఇంత కళుందని నాకు అసలు తెలియదు. థ్యాంక్ యూ. ఏం పాడుతున్నావు హనీ? అవును, సంతోషంగా ఉంది. పాట పాడడం ఎక్కడ నేర్చుకున్నావు? నేను అసలు నేర్చుకోలేదు. ఇది గాడ్ గిఫ్ట్ టాలెంట్. నేర్చుకోకుండానే పాడేస్తుంది. ఎనీ డౌట్? కానీ ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు పాడడం నేను వినలేదే. నేను అసలు పాడను కదా, అయితే నువ్వు ఎలా వినుంటావు? అయితే మరి ఇప్పుడు ఎలా పాడుతున్నావు? నేనేవి పాట పాడలేదు, నేను పాట విన్నాను. మరైతే పాడేదెవరు? అరే, ఈ సౌండ్ కన్నా సార్ వాళ్ళ ఇంట్లో నుంచి వస్తోంది. ఎవరై ఉంటారు? పదండి వెళ్ళి చూద్దాం. అరే మీరంతా ఇలా రండి లోపలికి రండి. మా అందరికీ పాట శబ్దం వినిపించింది, అందుకనే ఇక్కడికి వచ్చాం. ఎవరో పాడుతున్నారు అనుకుని వచ్చాం, కానీ ఇక్కడ మీరు సీడీ పెట్టారా? ఇది ఈయన సీడీ, ఈయనే పాడారు. ఈయన ఎంతో మందికి పాటలు నేర్పించారు. అందరూ చప్పట్లు కొట్టండి. కానీ ఈయనెవరు? ఈయన మా మాస్టర్. నాకు క్లాసికల్ మ్యూజిక్ నేర్పించడానికి వచ్చారు. చీకు మహారాజ్. నీకు ఎప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది? మార్కెట్ లో సరికొత్తగా ఆయుర్వేదిక్ పేస్ట్ వచ్చింది, నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అందరూ చప్పట్లు కొట్టండి. అయితే మీరు కూడా నేర్చుకోండి. లేదు, కిట్టి నేర్చుకోవడం ముఖ్యం. రోమర్ సార్ వాళ్ళ పిల్లి క్లాసిక్ కూడా పాడుతుంది, అందుకనే కిట్టి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలి. మ్యూజిక్ అంటే మ్యూజికే కదా, ఇందులో క్లాసిక్ అంటే ఏంటి? సింగర్ అంటే వాళ్ళ గొంతు చాలా స్వీట్ గా ఉండాలి. ఈయన గొంతు సరి చేసుకుంటున్నారు, ఎందుకంటే గొంతు బాలేదనుకుంటా. ఉదయాన్నే ఉసిరికొచ్చున్నాను, ఉదయాన్నే ఆలాపన తీసేటప్పుడు. కానీ సింగర్లు అలా చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అయ్యో, నువ్వు నా మీద సందేహిస్తున్నావా? నీలాంటి వాళ్ళకి సంగీతం గురించి ఏం తెలుసు? బన్నీ అసలేమి పాడలేదు కదా. అసలు నువ్వెందుకు సీడీ వేసి నేర్పిస్తున్నావు? తనకి పాటతో కదా నేర్పించాలి. ఎనీ డౌట్? చెప్పారు కదా எனக்கு ఈరోజు గొంతు బాలేదని. రేపు పాడడం నేర్పిస్తారు, ఇక మాస్టర్ మాతోనే ఉంటారు. ప్రతిరోజు నాకు క్లాసికల్ మ్యూజిక్ నేర్పిస్తారు. అందుకని ఇంట్లోనే ఉండిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీలాంటి మూర్ఖులకి ఇవేమీ తెలియవు. సంగీతం ఒక సాధన, 24 గంటలు చేస్తూ ఉండాలి. ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్పవారు, అలాగే మంచి గాత్రధారులు. చప్పట్లు కొట్టండి. ఇదేం పెద్ద విషయం, ఇలా ఎవరైనా పాడొచ్చు కదా. అయితే సరే, మనం కాంపిటీషన్ పెట్టుకుందాం. సరే, కాంపిటీషన్ ని మనం పెట్టుకుందాం. కాంపిటీషన్ కి అవసరం ఏముంది? పాటలు పాడేవాళ్ళు ఎవరైనా కాంపిటీషన్ లో పాల్గొనరు. ఆలాపన పాడి మీ వల్ల కాదనిపిస్తోంది. గురుగారితోనే ఛాలెంజా, ఈ కాంపిటీషన్ జరిగే తీరుతుంది. సరే హనీ, పాడు. నేను కాదు, బన్నీ పాడతాడు. నేను హోటల్ నుంచి భోజనాన్ని ఆర్డర్ చేస్తాను. బన్నీ, నువ్వు పాటలు పాడు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కాదు, నేను ముందు నా గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత కిటికీ దగ్గర నుంచి పాడతాను. కిటికీలోంచెందుకు? గాలి బాగా వచ్చేటప్పుడు రాగం బాగా వస్తుంది, మా గురుజీ చెప్పారు. కానీ నీ గురుజీ ఎవరు?
నోరు మూసుకొని ఇంటికి బా, తర్వాత చెప్తాను. మేము మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. 5 నిమిషాల్లో మొదలు పెడదాం, పదండ్రా. మాస్టర్, ఈ రోజు క్లాసికల్ మ్యూజిక్ మహిమ ఏమిటో వీళ్ళందరికీ అర్థమయ్యేలా చేయాలి. అర్థమైందా? ఎక్కడికి వచ్చి ఎరుక్కున్నాను. వీడు ఒక వెధవ, కనీసం నీకేనా బుద్ధి ఉండాలి కదా. నువ్వు సరే అని ఎలాగంటావు? ఎనీ డౌట్స్? ఆ చిక్కు మహారాజుని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఎవరైతే ఏమిటి, అతను పాడుతున్నాడు కదా, అప్పుడు నువ్వెలా గెలుస్తావు? ఆయన పాడడం లేదు, మనమే ఆయన్ని పాడించాలి. అందుకు నువ్వు కూడా క్లాసికల్ పాడే తీరాలి కదా. నేను పాడను, ముక్తా ప్రసాద్ గారు పాడతారు. ఆ, ప్రముఖ క్లాసిక్ సింగర్ ముక్తా ప్రసాద్ జియా, కానీ ఆయన ఎక్కడున్నారు? చూడండి, ఈ సీడీలో ఆయన వాయిస్ ఉంటుంది, వీడియో యాక్షన్ మాత్రం నేను చేస్తాను. కిటీ, ఐఎమ్ రెడీ కిటీ, మొదలు పెట్టు. మాస్టర్, మీరు పాడండి. ఇదేమిటి, నన్ను పాడనివ్వడం లేదు. ఆలాపన పాడి. అయితే మీరు ఆలాప లేకుండా పాడండి. ఇది ఉంటేనే కదా పాడేది. ఆలాపన పాడి. అరే సీడీని ఆపే, మాస్టర్ని పాడమని చెప్పు. రిమోట్ పనిచేయడం లేదు. బన్నీ పాడే పాటలో ఏదో విషయం ఉండాలి. ఇది ముక్తా ప్రసాద్ గారి గొంతు కదా. చెప్పండి కొట్టండి. బన్నీ, నువ్వు మోసం చేస్తున్నావు. ముక్తా ప్రసాద్ సీడీని ప్లే చేస్తూ మోసం చేశావు. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు బన్నీ. అరే గాడిద, అనవసరంగా నీ వల్ల కిట్టి ముందు నా పరువంతా పోయింది. ఒక సీడీ కూడా సక్రమంగా ప్లే చేయడం తెలీదా నీకు? రిమోట్ పనిచేయడం లేదు. ఆ, కిట్టికి కోపం వచ్చింది. పద, కిట్టిని ఓదార్చుదాము. అసలుకే కోపంగా ఉన్నాను, ఇలాంటి చెత్త ఐడియాలు ఇవ్వకు. ఏది జరగాలో అది జరిగిపోయింది కదా, ఇంకా వెళ్ళని బన్నీ. సరేరా, నీ కోపాన్ని తగ్గించుకోవచ్చు. మనం షికారుకి వెళ్ళొద్దాం పదా. పుల్ల ఐసు తిను, బుర్ర చల్లగా ఉంటుంది. ఇನ್ನು చాలా ఉన్నాయి. వెళ్ళి దాక్కోండి, లేదంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు. అన్న, ఒక మలాయ్ కుల్ఫీ ఇవ్వండి. క్లాసికల్ సింగర్ కుల్ఫియా. సింగర్స్ ఎవరు చల్లటి వాటిని తినరు. ఎనీ డౌట్? అంతేకాదు, ఈయన గొంతు కూడా బాగోలేదు. ఏంటి చీకో, ఏం చేస్తున్నావు? అద్భుతంగా ఉన్నాను. మూర్ఖులు ఉన్నంత వరకు మనలాంటి వారికి అసలు డోకానే ఉండదు కదా. తమ్ముడు, నాకు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇదిగో తీసుకోండి. అంటే చూడు, మంచి పార్టీ మనకు దొరికింది. ఫ్రీగా భోజనం పెడతారు, ఉండడానికి చోటు కూడా ఉంది, డబ్బు కూడా ఇస్తారు. బదులుగా మూర్ఖపు పిల్లికి క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్పిస్తున్నాను. క్లాసికల్ మ్యూజిక్? నీకు క్లాసికల్ మ్యూజిక్ ఎప్పటి నుంచి తెలుసు? ఆ గొడవకు మాత్రం వచ్చాయేమిటి? ఇప్పుడు నా గాత్రం బాగోలేదని 2-3 రోజులు ఫ్రీగా భోజనం చేస్తాను, ఏమంటావు? ఆ తర్వాత బయట నుంచి సీడీ తీసుకొచ్చి వేసి వాళ్ళకి సంగీతం నేర్పిస్తాను. ఆ తర్వాత అడ్వాన్స్ అడిగి పారిపోతాను. తర్వాత ఇంకొక మూర్ఖుని వెతుక్కుంటాను. నీకు రాజయోగం పట్టిందనుకుంటాను. తను మోసగాడు. సింగింగ్ అంటే గేంటో కూడా తెలీదు. నా అనుమానం నిజమైంది, కిట్టిని మోసం చేయాలని చూస్తున్నాడు.
ఇప్పుడే వాడి కాళ్ళు విరక్కొడతాను. వద్దు, అతని సంగతి కిట్టీయే చూసుకుంటుంది. రండి కిట్టి దగ్గరికి వెళ్దాం. మీరు మాస్టర్ గురించి తప్పుగా మాట్లాడితే నేను నమ్ముతారని మీరందరూ అనుకుంటున్నారా? కిట్టి ఇవన్నీ మా చెవుల ద్వారా విన్నాం మేము. ఎనీ డౌట్స్? ఓ, మీరెందుకు మాస్టర్ వెనకే తిరుగుతున్నారు చెప్పండి. కిట్టి, అతను మోసగాడు. మేము నీకు నిరూపించగలం. అయితే వెళ్ళి ఆధారాలు తీసుకురండి. అంతవరకు మీరు చెప్పేవేవి నేను నమ్మను. నీకు నిరూపించడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. అందుకు డాక్టర్ బాలు మనకి సాయం చేస్తారు. కానీ నువ్వు మధ్యలో ఏం మాట్లాడకూడదు. సరే. నమస్కారం మాస్టర్. సంతోషంగా ఉండు. ఆలాపన పాడి. కిట్టి, ప్రాక్టీస్ చేద్దామా? ఆలాపన పాడి. అలాగే మాస్టర్. డాక్టర్ సార్, పేషెంట్ అతనే. నేను పేషెంటా? అవును, నీ గొంతుకు అసలు బాగులేదు కదా. నేను ఎనీ డౌట్స్? నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. 2-3 రోజుల్లో తగ్గిపోతుందిలేండి. ఈయన 2 నిమిషాల్లో సరిచేసేస్తారు. ఇలా రా. ఎవరైతే చిన్న విషయాన్ని మాట్లాడలేరో నేను వాళ్ళందరినీ బాగు చేశాను. ఇప్పుడు వాళ్ళకి మొబైల్ కూడా అవసరం ఉండదు. వాళ్ళు గట్టిగా మాట్లాడి వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇలా రా, ఇది తాగు. వద్దు. నాకు విషయాన్ని ఇచ్చారేంటి? కాదు, ఇది వేపాకుల చారు. దీనివల్ల గొంతుకు బాగుపడుతుంది. ఇప్పుడు నీ గొంతుకు చాలా బాగుంది. ఇప్పుడు బ్రష్ తోటి నీ గొంతుకు సరిచేద్దాం. బ్రష్ తో గొంతెలా సరవుతుంది? బ్రష్ తో పళ్ళే శుభ్రం అవుతాయి. తన దగ్గర బాటిల్ బ్రష్ ఉంది కదా. ఎనీ డౌట్స్? అవును, ఈ బ్రష్ గొంతుకులో పెట్టి లోపల ఉన్న చెడుని తొలగించేద్దాం. అది ఎలాగా? సార్, ఒకవేళ దీంతో కూడా గొంతు బాగుపడకపోతే? ఇదిగో ఈ రంప ఉంది కదా, దీంతో గొంతు కోసి శుభ్రం చేయొచ్చు. అప్పుడు బాగా పాడతావు. నువ్వు ఇలా రా. నా గొంతు బాగానే అయిపోయింది. దానంతట అదేలా బాగుపడుతుంది. ఒకవేళ కొట్టినా కూడా నేను వచ్చేసాను కదా, అందుకు చికిత్స చేసే వెళ్తాను. ఇలా రా. పర్లేదు వెళ్ళు. సింగర్ అంటే వాళ్ళ గొంతు చాలా స్వీట్ గా ఉండాలి. అరే, నేను పాడేవాడిని కాదు, సింగర్ లాగా యాక్ట్ చేశాను అంతే. ఏమిటి, మీరు సింగర్ కాదా మాస్టర్? అవును, అందరికీ భయపడి అలా అబద్ధం చెప్తున్నారు. అరే, నాకు సరిగమలో షాక్ కూడా రాదు. ఏమిటి అలా అంటున్నారు? మీ ఆల్బమ్ కూడా వచ్చేసింది కదా. ఇదిగో చూడండి సీడీ. అరే, ఈ దీన్ని నేను మార్కెట్ లో 20 రూపాయలకి కొన్నాను తెలుసా? గొంతు బాగలేదని ఏదో నాటకం ఆడాను. అప్పుడే కదా పాడకుండా ఉంటే బాగుంటుంది. మీ దగ్గర డబ్బు తీసుకొని పారిపోవడానికి వీలుగా ఉంటుంది కదా. విన్నావా కిటే? వెంటనే పోలీసుల్ని పిలవండి. వద్దు, ఇక నుంచి నేను ఎవరిని మూర్ఖుల్ని చెయ్యను. క్షమించండి, నన్ను వెళ్ళనివ్వండి. సరే, క్షమించేశాంలే. మర్యాదగా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళు. అయ్యో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ వల్లే నేను ఆ ఫ్రాడ్ దగ్గర నుంచి తప్పించుకున్నాను. నా యాక్టింగ్ ఎలా ఉంది అద్భుతంగా ఉంది. కిట్టి? ఒకవేళ సినిమాలో మంచి వేషం వస్తే నా గురించి ఆలోచించే. నాకు యాక్టర్ కావాలని ఉంది. నా నరాల్లో కూడా యాక్టింగ్ ఉంది. నా యాక్టింగ్ చూసి పెద్ద పెద్ద యాక్టర్లే నన్ను బాగా చేసేవారు మెచ్చుకుంటారు.